ఆశ్చర్యకరమైన బైబిల్ పాఠంగా ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయం చదువుకుందాము. యాజకులైన లేవీయులకు అనగా లేవీ గోత్రీయులకందరికీ ఇశ్రాయేలీలతో పాలైనను స్వాస్థ్యమైనను ఉండదు. వారు యెహోవా హోమ ద్రవ్యములను తిందురు, అది వారి హక్కు. వారి సహోదరులతో వారికి స్వాస్థ్యం కలగదు. యెహోవా వారితో చెప్పినట్లు ఆయనే వారికి స్వాస్థ్యము. జనుల వలన అనగా ఎద్దు గాని గొర్రె గాని మేక గాని బలిగా అర్పించు వారి వలన యాజకులు పొందవలసినది ఏదనగా కుడి జబ్బను 2 దవడలను పొట్టను యాజకునికి ఇయ్యవలెను. నీ ధాన్యంలోను నీ ద్రాక్షారసంలోను నీ నూనెలోను ప్రథమ ఫలములను నీ గొర్రెల మొదటి బొచ్చును అతనికి ఇయ్యవలెను. నిత్యం యెహోవా నామమున నిలిచి సేవ చేయుటకు నీ గోత్రములన్నిటిలోనూ అతనిని అతని సంతతి వారిని నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొని ఉన్నాడు. ఒక లేవీయుడు ఇశ్రాయేలీల దేశమున తాను విదేశీగా నివసించిన నీ గ్రామములలో ఒకదాని నుండి యెహోవా ఏర్పరచుకొను స్థలమునకు మిక్కిలి మక్కువతో వచ్చినప్పుడు అక్కడ యెహోవా సన్నిధిని నిలుచు లేవీయులైన తన గోత్రపు వారు చేయునట్లు అతడు తన దేవుడైన యెహోవా నామమున సేవ చేయవలెను. అమ్మబడిన తన పిత్రార్జితం వలన తనకు వచ్చినది కాక అతడు ఇతరుల వలె వంతు అనుభవింపవలెను. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమున నీవు ప్రవేశించిన తర్వాత ఆ జనముల హేయకృత్యములను నీవు చేయ నేర్చుకొనకూడదు. తన కుమారునైనను తన కుమార్తెనైనను అగ్నిగుండము దాటించు వానినైనను శకునము చెప్పు సోదెగానినైనను మేఘ శకునములను గాని సర్పశకునములను గాని చెప్పువానినైనను చిల్లంగి వానినైనను మాంత్రికున్నైనను ఇంద్రజాలకున్నైనను కర్ణపిశాచి నడుగువానినైనను దయ్యముల యొద్ద విచారణ చేయువానినైనను మీ మధ్య ఉండనీయకూడదు. వీటిని చేయు ప్రతివాడును యెహోవాకు హేయుడు. ఆ హేయములైన వాటిని బట్టి నీ దేవుడైన యెహోవా నీ ఎదుట నుండి ఆ జనములను వెళ్ళగొట్టుచున్నాడు. నీవు నీ దేవుడైన యెహోవా యొద్దకు యథార్థ పరుడవై ఉండవలెను. నీవు స్వాధీనపరచుకొనబో జనములు మేఘ శకునములను చెప్పువారి మాటను సోదెగాండ్ర మాటను విందురు. నీ దేవుడైన యెహోవా నిన్ను అలాగున చేయనియ్యడు. హోరేబులో ఆ సమాజ దినమున నీవు నేను చావక యుండునట్లు మళ్ళీ నా దేవుడైన యెహోవా స్వరము నాకు వినబడకుండునుగాక, ఈ గొప్ప అగ్ని నాకు ఇకను కనబడకుండునుగాక అని చెప్పితివి. ఆ సమయమున నీ దేవుడైన యెహోవాను నీవు అడిగిన వాటన్నిటి చొప్పున నీ దేవుడైన యెహోవా నీ మధ్యను నా వంటి ప్రవక్తను నీ సహోదరులలో నీ కొరకు పుట్టించును. ఆయన మాట నీవు వినవలెను. మరియు యెహోవా నాతో ఇట్లా నేను వారు చెప్పిన మాట మంచిది, వారి సహోదరులలో నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించెదను. అతని నోట నా మాటలనుంచుదును. నేను అతని కాజ్ఞాపించున్నది యావత్తును అతడు వారితో చెప్పును. అతడు నా నామమున చెప్పు నా మాటలను వినని వానిని దాని గూర్చి విచారణ చేసేదను. అంతేకాదు ఏ ప్రవక్తయు అహంకారము పూని నేను చెప్పుమని తనకాజ్ఞాపించని మాటను నా నామమున చెప్పునో ఇతర దేవతల నామమున చెప్పునో ఆ ప్రవక్తయును చావవలెను. మరియు ఏదొక మాట యెహోవా చెప్పినది కాదని మేమెట్లు తెలుసుకొనగలమని మీరు అనుకొనిన ఎడల ప్రవక్త యెహోవా నామమున చెప్పినప్పుడు ఆ మాట జరగకపోయిన ఎడలను ఎన్నడూనూ నెరవేరకపోయిన ఎడలను అది యెహోవా చెప్పిన మాట కాదు. ఆ ప్రవక్త అహంకారం చేతనే దాన్ని చెప్పాను గనక దానికి భయపడవద్దు. ఇంతటితో ఈ దినం కొరకైన బైబిల్ పాఠము సరి.